అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్, స్వీట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథని రచించిన వారు భూలక్ష్మి గారు. నగరం నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ అభిరామ్ ఎంపైర్స్ అధినేత అభిరామ్ మాత్రం తన ఆఫీస్ క్యాబిన్‌లో పచార్లు చేస్తున్నాడు. ఆ గదిలో ఏసీ చలిపెడుతున్నా అతని మనసులో మాత్రం అహంకారపు సెగలు రేగుతున్నాయి. టేబుల్ మీద ఉన్న ఒక పాత కాలపు విల్లు కాగితం అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. అతని తండ్రి రాజశేఖర్ చనిపోతూ ఒక విచిత్రమైన నిబంధన పెట్టాడు. అభిరామ్, నువ్వు సంపాదించడం నేర్చుకున్నావు కానీ, బంధాలను నిలుపుకోవడం నేర్చుకోలేదు. అందుకే నా ఆస్తి నీకు దక్కాలంటే, నువ్వు ఒక పద్ధతి గల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏడాది పాటు ఆమెతో భార్యాభర్తలుగా కలిసుండాలి. అలా ఉంటేనే ఈ వేల కోట్ల సామ్రాజ్యం నీకు దక్కుతుంది. లేదంటే ఇదంతా అనాథాశ్రమాలకు వెళ్తుంది. అభిరామ్ పెదవులపై ఒక చల్లని నవ్వు మెరిసింది. బంధాలా? ప్రేమ? ఇవన్నీ బలహీనుల మాటలు. నాకు కావాల్సింది నా తండ్రి సంపాదించిన ఈ ఆస్తి మాత్రమే. దానికోసం ఒక ఏడాది పాటు అమ్మాయిని భరించడం పెద్ద కష్టమేమీ కాదు అని తనలో తాను అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే తన అసిస్టెంట్ ప్రకాష్ తెచ్చిన ఫైల్‌ని చూశాడు. అందులో అంజలి ఫోటో ఉంది. పల్లెటూరి స్వచ్ఛత, అమాయకత్వం ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి. అప్పుల ఊబిలో ఉన్న కుటుంబం, తండ్రి లేని లోటు, తల్లి అనారోగ్యం, ఆమె బలహీనతలే అభిరామ్‌కు బలాలుగా అనిపించాయి. ఈమె అయితే నా మాట వింటుంది. ఏడాది తర్వాత డబ్బు ఇచ్చి పంపేయడం సులభం అని నిర్ణయించుకున్నాడు. పెళ్లి వేడుక ఆడంబరంగానే జరుగుతుంది కానీ, పెళ్ళికొడుకు కళ్ళల్లో మాత్రం ఒకింత విజేత గర్వం ఉంటుంది. మంగళ వాయిద్యాల మధ్య అంజలిని మంటపానికి తీసుకొని వచ్చారు. ఆమె పట్టుచీరలో, మెడలో నల్లపూసల గొలుసుతో దేవతలా ఉంది. అంజలి మనసులో ఎన్నో భయాలు. తన తల్లి ప్రాణం కాపాడుకోవడానికే తను ఈ పెళ్లికి ఒప్పుకుంది. కానీ తన ముందు కూర్చున్న వ్యక్తి తన భర్త అవుతున్నాడనే ఆనందం కంటే, అతని చూపుల్లో ఉన్న కటుత్వం ఆమెను భయపెడుతోంది. అభిరామ్ ఆమె మెడలో తాళి కడుతున్నప్పుడు కూడా అతని చేతిలో వణుకు లేదు. అది ఒక వ్యాపార ఒప్పందంపై సంతకం చేసినట్టుగా మాత్రమే ఉంది. అంజలి మాత్రం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మొక్కుకుంది. ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగినా ఈ వ్యక్తే నా భర్త, ఆయనే నా సర్వస్వం అని తన మనసులో శపథంగా పూనింది. రాత్రి గది మల్లెపూల వాసనతో, అగరుబత్తి సువాసనలతో నిండిపోయింది. పాలు, పండ్లతో అంజలి మంచం మీద కూర్చొని ఉంది. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. తలుపు తీసుకొని అభిరామ్ లోపలికొచ్చాడు. అతని రాకతో గదిలోని వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అంజలి నెమ్మదిగా లేచి నిలబడింది. అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చాడు. అతని ఎత్తు, అతని శరీరం నుండి వస్తున్న ఖరీదైన పెర్ఫ్యూమ్ సువాసన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూర్చో అని అన్నాడు అతను కఠినంగా. అంజలి నెమ్మదిగా కూర్చుంది. అభిరామ్ ఆమె గడ్డాన్ని తన వేళ్ళతో బలంగా పైకెత్తాడు. ఆమె కళ్ళల్లోని నీటి పొరను చూసి కూడా అతని మనసు కరగలేదు. చూడు అంజలి, ఈ పెళ్లి కేవలం ఒక డీల్. నీకు డబ్బు అవసరం. నాకు ఈ ఆస్తి అవసరం. ఈ గది దాటి బయటకు వెళ్తేనే మనం భార్యాభర్తలం. ఈ గదిలో మనం అపరిచితులం. నా నుండి నువ్వు ఏమీ ఆశించకు. నా బెడ్ మీదకు రావాలని కూడా ప్రయత్నించకు. అక్కడ ఆ సోఫా ఉంది కదా! నీకు అదే చాలు అని అన్నాడు విసుగ్గా. అంజలి కళ్ళల్లో నీళ్లు టపటపా రాలాయి. అభిగారు, నేను మీ ఆస్తి కోసం రాలేదు. నా తల్లి ప్రాణం కోసమే వచ్చాను. కానీ ఈ తాళి కట్టిన తర్వాత మీరు నా దైవం అని అన్నది. అభిరామ్ వికటంగా నవ్వాడు. దైవమా? అంజలి, ఈ కాలంలో దేవుడు లేడు. కేవలం డబ్బే ఉంది. నీ ఈ సతీ సావిత్రి డ్రామాలు నా దగ్గర వద్దు. నీ అందం చూసి నేను పడిపోతానని అనుకోకు. అది కేవలం నా కంటికి ఒక ఆకర్షణ మాత్రమే. నా మనసును మాత్రం ఎవరూ గెలవలేరు. అతను ఆమెను వదిలేసి షర్ట్ విప్పి బెడ్ మీద పడుకున్నాడు. అంజలి ఆ రాత్రి నేల మీద కూర్చొని తన భర్త మొహాన్ని చూస్తూ గడిపేసింది. నిద్రలో కూడా అతని ముఖంలో ఏదో తెలియని బాధ, అహంకారం మిళితమై ఉన్నాయి. ఆమె మనసులో ఒక్కటే అనుకుంది. ఈ రాతి మనిషిని వెన్నెలా కరిగించడం నా బాధ్యత. నా ప్రేమ ముందు మీ అహంకారం ఎంతకాలం నిలుస్తుందో అది చూస్తాను అని అనుకున్నది. తెల్లవారుజామున చలికి అంజలి అలా వణికిపోతూ ఉంటే అభిరామ్ కళ్ళు తెరిచాడు. కింద ముడుచుకొని పడుకున్న ఆమెను చూసి అతనిలో ఏదో తెలియని అలజడి. తన దుప్పటిని ఆమె మీద కప్పాలని చెయ్యి చాపి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. లేదు, నేనిలా బలహీనపడకూడదు అని తన మనసును తను కఠినం చేసుకున్నాడు అభిరామ్. సూర్యకిరణాలు కిటికీ పలకల మీద నుంచి జారి అంజలి కళ్ళపై పడ్డాయి. నేల మీద నిద్రపోవడం వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్న ఆమె ముఖంలో ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఎదురుగా మంచం మీద నిద్రపోతూ ఉన్న అభిరామ్ వైపే చూసింది. నిద్రలో అతని ముఖం ఎంత అమాయకంగా ఉందో, ఆ కటుత్వం, ఆ అహంకారం అన్నీ
కళ్ళు మూసుకున్నప్పుడు మాయమైపోయాయి. ఆమె నెమ్మదిగా లేచి అతని పాదాలకు నమస్కారం చేసుకొని తన దినచర్యని మొదలుపెట్టింది. అభిరామ్ మేల్కొనేసరికి గదిలో అద్భుతమైన సువాసన వస్తోంది. అది అత్తరు వాసన కాదు. అప్పుడే స్నానం చేసి వచ్చిన అంజలి తడి జుట్టు నుంచి వస్తున్న సంపెంగ పూల వాసన. ఆమె తెల్లటి కాటన్ చీరలో తడి జుట్టుని తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి ఉంది. అద్దంలో ప్రతిబింబిస్తున్న ఆమె అందం అభిరామ్‌ను కట్టిపడేసింది. అతను తెలియకుండానే ఆమె నడుము వంపుని, ఆమె మెడపై జారుతూ ఉన్న నీటి చుక్కలని గమనించసాగాడు. "నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా?" అని అంటూ తన గొంతును కఠినం చేసుకుంటూ అడిగాడు. అంజలి వెనక్కి తిరిగి చిన్నగా నవ్వింది. "ఇది నా ఇల్లు కూడా కదా అభిగారు. మీ కాఫీ ఇక్కడ పెట్టాను తాగండి." అభిరామ్ ఆ కప్పుని అందుకున్నాడు. ఒక గుక్క తాగగానే అతని కళ్ళు వెలిగాయి. అతనికి కావాల్సిన రీతిలో సరైన మోతాదులో డికాక్షన్ సరిగ్గా తను ఇష్టపడే రుచే. కానీ అతను దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. పర్వాలేదు. పనిమనిషి చేసేదానికంటే కొంచెం బెటర్ అని అంటూ ముభావంగా అన్నాడు. అభిరామ్ ఆఫీస్‌కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. వార్డ్‌రోబ్ నుంచి బట్టలు తీసుకుంటుంటే అంజలి అతని దగ్గరకు వెళ్ళింది. "అభిగారు ఈ బ్లూ షర్ట్ వేసుకోండి. మీకు చాలా బావుంటుంది" అని అంది. అతను ఆమె వైపు ఒక రకమైన కోపంతో చూశాడు. "నాకు ఏం కావాలో దాన్ని నేను నిర్ణయించుకోగలను. నువ్వు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు." అయినా అంజలి తగ్గలేదు. ఆమె మొండిగా ఆ షర్ట్‌ని తీసి అతని చేతికి ఇచ్చింది. "ఒక్కసారి నా కోసం వేసుకోండి. నచ్చకపోతే మార్చుకుందురు గాని" అని అన్నది. అబ్రామ్ విసుగ్గా ఆ షర్ట్ వేసుకున్నాడు. అద్దంలో తనని తాను చూసుకుంటే నిజంగానే ఆమె సెలక్షన్ అద్భుతంగా అనిపించింది. అతను టై కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అంజలి నెమ్మదిగా అతని ముందుకు వచ్చింది. ఆమె సామీప్యం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె తన కోమలమైన వేళ్ళతో అతని షర్ట్ కలర్ సరిచేసి టై ముడి వేయడం మొదలుపెట్టింది. అభిరామ్ శ్వాస వేగం పెరిగింది. ఆమె తల అతని గడ్డానికి తగులుతోంది. ఆమె శ్వాస అతని ఛాతీకి తాకుతుంటే అతని గుండె లయ తప్పింది. అంజలి అని పిలిచాడు. అతని గొంతులో మునుపటి కరుకుదనం లేదు. అని ఆమె తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళు కలిసిపోయాయి. ఆ క్షణంలో కాలం ఆగిపోయినట్లుగా అనిపించింది. ఆమె పెదవులపై ఉన్న చిన్నపాటి చిరునవ్వు అతని అహంకారాన్ని సవాలు చేస్తోంది. అతను తెలియకుండానే ఆమె నడుము మీద చెయ్యి వెయ్యబోయాడు. సడెన్‌గా అతనికి తన తండ్రి విల్లు గుర్తొచ్చింది. "నువ్వు నన్ను ఆకర్షించాలని చూస్తున్నావు కదా! ఈ అందంతో నన్ను బుట్టలో వేసుకుంటే ఆస్తి మొత్తం నీకే దక్కుతుందని నీ ప్లాన్ కదా" అని ఆమెను వెనక్కి నెట్టేశాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "ప్రతిదాన్ని ఆస్తితో, డబ్బుతో ఎందుకు పోలుస్తారు? నేను మీకు భార్యగా ఉండాలనుకుంటున్నాను. ఈ ఆస్తికి యజమానురాలిగా కాదు" అని అంటుంది. "చూద్దాం నీ ఓర్పు ఎన్నాళ్ళో అదీ చూస్తాను" అని అతను కోపంగా ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అభిరామ్ ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాడు. సడెన్‌గా రిసెప్షన్ నుండి ఫోనొచ్చింది. "సార్ మీ భార్యగారు వచ్చారు." అభిరామ్ ఆశ్చర్యపోయాడు. అంజలి ఆఫీస్‌కి రావడమేంటి అని అనుకొని ఆమెని లోపలికొచ్చింది. ఆమె చేతిలో క్యారియర్ ఉంది. ఆఫీస్ సిబ్బంది అందరూ ఆమె పద్ధతిని, అందాన్ని చూసి ముచ్చట పడుతున్నారు. "ఇక్కడికెందుకొచ్చావు?" అని గర్జించాడు అభిరామ్. "మీరు ఉదయం టిఫిన్ చేయలేదు కదా! మధ్యాహ్నం భోజనం కూడా చేయకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది. అందుకే నేనే వండి మీకోసం తీసుకొని వచ్చాను" అని అన్నది. ఆమె చాలా సాదాసీదాగా. అతనికి కోపం వస్తున్నా ఆకలి కూడా వేస్తోంది. రూమ్ లోపలికి వెళ్ళి ఆమె వడ్డించిన అన్నాన్ని తిన్నాడు. అది తింటున్నప్పుడు అతనికి తన తల్లి గుర్తొచ్చింది. అంత కమ్మటి భోజనం అతను తిని చాలా ఏళ్ళే అయ్యింది. తింటున్నంత సేపు అంజలి అతనికి కొత్తగా కనిపిస్తూ కబుర్లు చెప్తోంది. "చాలు ఇంక వెళ్ళు" అని అన్నాడు. భోజనం ముగించి ఆమె వెళ్ళే ముందు అతని డెస్క్ మీద ఉన్న ఫైల్స్ సరిచేసింది. "అభిగారు మీరు మనుషులను గెలవాలనుకుంటున్నారు. కానీ మనసులను గెలవడం మర్చిపోతున్నారని" ఒక చిన్న ముక్క చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం అభిరామ్ ఇంటికి వచ్చేసరికి అంజలి హాల్‌లో లేదు. గదిలోకి వెళ్ళేసరికి ఆమె దీపం వెలిగిస్తోంది. ఆ వెలుగులో ఆమె ముఖం ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోతోంది. అభిరామ్ ఆమె వెనక నిలబడి చాలాసేపు ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఏదో ఒక మూల ఆమె పట్ల గౌరవం, ఒక తెలియని ఆకర్షణ మొదలయ్యాయి. అతను అది గమనించాడు. అంజలి రాకతో అతని ఇల్లు ఇల్లులా అనిపిస్తోంది. కానీ అతని అహంకారం మాత్రం ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది అతని మనసుతో. ఈ రాత్రికి కూడా ఆమె సోఫా మీదే పడుకోవాలి అని తన మనసుని మళ్ళీ రాయి చేసుకున్నాడు అభిరామ్. కానీ ఆ రాత్రి నిద్రలో అతను తన చేయిని సోఫా వైపుగా చాచాడు. ఆమెను వెతుకుతున్నట్లుగా. రాత్రి వర్షం ధారగా కురుస్తోంది. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటూ శబ్దం చేస్తూ ఉన్నాయి.
అంజలి సోఫాలో ముడుచుకొని పడుకొని ఉంది. సరిగ్గా 3 గంటల సమయంలో బెడ్‌రూమ్ నుంచేదో వస్తువు కింద పడిన శబ్దం వినిపించింది. అంజలి ఉలిక్కిపడి లేచింది. పరుగున వెళ్లి చూసేసరికి అభిరామ్ మంచం పక్కన నేలపై పడిపోయి ఉన్నాడు. అతని ముఖం చెమటతో తడిచిపోయింది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. అవిగారు ఏమైంది అని అరుస్తూ ఆమె అతని దగ్గరకు వెళ్ళింది. అతని ఒళ్ళు సెగలు కక్కుతూ ఉంది. తీవ్రమైన జ్వరంతో అతను చాలా వణికిపోతూ ఉన్నాడు. అంజలి నెమ్మదిగా అతన్ని పట్టుకొని మంచం మీద పడుకోబెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతని బరువును ఆమె మోయలేకపోతోంది. అయినా తన శక్తిని మొత్తం కూడా కూడగట్టుకొని అతన్ని మంచం మీదకు చేర్చింది. అతని నుదుటిపై చెయ్యి వెయ్యగానే ఆమెకు షాక్ తగిలినట్లయింది. నిప్పులా కాలిపోతున్నాడు. సేవలో తరించిన మనసు అంజలి కంగారు పడలేదు. వెంటనే వంటగదిలోకి వెళ్లి చల్లటి నీళ్లు, ఒక మెత్తటి గుడ్డ తీసుకొని వచ్చింది. అతని షర్ట్ బటన్లు విప్పి తడిగుడ్డతో అతని శరీరాన్ని తుడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె గమనించింది అతని కండలు తిరిగిన శరీరంలో ఎంత బలం ఉన్నా ఇప్పుడు అతను ఒక చిన్న పిల్లాడిలా నిస్సహాయంగా ఉన్నాడని. ఆమె ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా అతని పక్కనే కూర్చొనుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తడిగుడ్డని మారుస్తూ అతని నుదిటిపై తడిపట్టని పట్టీలుగా వేస్తోంది. తెల్లవారుజామున అభిరామ్‌కి కొంచెం స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి అంజలి తన పాదాల దగ్గరే కూర్చొని తన పాదాలకి తైలంతో మర్దన చేస్తూ కనిపిస్తోంది. అంజలి నీళ్ళు అని అంటూ బలహీనంగా అడిగాడు. ఆమె వెంటనే గ్లాస్‌తో నీళ్లు తీసుకొని వచ్చి అతని తలని మెల్లిగా తన చేతులతో పైకి లేపి నీళ్లు తాగించింది. ఆమె చేతి స్పర్శ తగలగానే అభిరామ్ శరీరంలో ఏదో ఒక రకమైన తెలియని అలజడి. కానీ ఈసారి ఆ అలజడిలో కోపం లేదు. ఒక రకమైన ఊరట ఉంది. "ఎందుకింతగా శ్రమ పడుతున్నావు? డాక్టర్‌ని పిలవచ్చు కదా" అని అన్నాడు అభిరామ్ తన గొంతు రాకపోయినా ప్రయత్నిస్తూ. "మీరు రాత్రి కలలో కూడా వద్దు, వద్దు అని అరుస్తున్నారు. ఆ స్థితిలో మిమ్మల్ని అలా వదిలి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు కొంచెం నయం కదా! కాసేపు పడుకోండి" అని అంటూ అతని కళ్ళపై తన చల్లని హస్తాన్ని ఉంచింది. ఆ స్పర్శలో ఏదో మంత్రం ఉన్నట్టుగా అభిరామ్ మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి అభిరామ్ జ్వరం తగ్గింది. కానీ నీరసం మాత్రం అలాగే ఉంది. అంజలి వేడి వేడిగా పెసరగంజి తీసుకొని వచ్చింది. "నేను తాగలేను. నాకు ఆకలిగా లేదు" అని అంటూ మొహం తిప్పుకున్నాడు అభిరామ్. అతనిలోని పాత అహంకారం మళ్ళీ తలెత్తింది. "పిల్లల్లా మారం చేయకండి అభిగారు. మీరు మందులు కూడా వేసుకోవాలి" అని అంటూ ఆమె మంచం మీద అతని పక్కనే కూర్చుంది. స్పూన్‌తో ఆ గంజిని ఊదుతూ అతని నోటి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అభిరామ్ ఆమె కళ్ళల్లోకే చూశాడు. ఆ కళ్ళల్లో తన పట్ల ఎంత ఆరాధన ఉందో అతనికి మొదటిసారి అర్థమైంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమె తినిపిస్తున్నది తిన్నాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. కానీ మౌనమే ఎన్నో విషయాలను చెబుతోంది. "అంజలి, నేను నిన్ను చాలా మాటలే అన్నాను కదా! నీ కోపం రాదా" అని అడిగాడు అభిరామ్. అంజలి నవ్వింది. "కోపం, ప్రేమ ఉన్న చోటే ఉంటుంది అభిగారు. మీరు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అంతే." ఆమె లేచి వెళ్తుంటే అభిరామ్ అనుకోకుండా ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. అంజలి ఆగిపోయింది. ఆమె గుండె వేగం కూడా పెరిగింది. "వెళ్ళకు, ఇక్కడే కూర్చో" అని అన్నాడు అతను. అంజలి అతని పక్కనే కూర్చుంది. అభిరామ్ తన తలని ఆమె ఒడిలో పెట్టుకున్నాడు. అంజలి మొదట తడబడినా తర్వాత నెమ్మదిగా అతని జుట్టులో వేళ్ళతో నిమరడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో అభిరామ్‌కు ప్రపంచంలోని ఆస్తిపాస్తులు, అహంకారం అన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపించాయి. ఆమె వేళ్ళ స్పర్శ అతనికి ఒక అద్భుతమైన ప్రశాంతతను ఇచ్చింది. సాయంత్రం అభిరామ్ స్నేహితుడు అరవింద్ వచ్చాడు. "ఏరా అభి! ఆఫీస్‌లో అందరూ నీకోసమే వెతుకుతున్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశావు ఎందుకు?" అని అంటూ అడిగాడు. "ఒంట్లో బాగోలేదు అరవింద్. కానీ అంజలి ఉంది కాబట్టి సరిపోయింది" అని అన్నాడు అభిరామ్ తన భార్య వైపే గర్వంగా చూస్తూ. అరవింద్ కూడా నవ్వి, "అవును భయ్యా! ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. నువ్వు తనని ఎంతగా ఇబ్బంది పెడుతున్నావో అది నాకు తెలుసు. కానీ తను మాత్రం నీ ప్రాణం కాపాడుతోంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరవింద్ వెళ్ళాక అభిరామ్ ఒంటరిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తను ఇప్పటివరకు అంజలిని కేవలం ఒక వారసురాలిగా, తన ఆస్తిని కాజేయడానికి వచ్చిన వ్యక్తిగా మాత్రమే చూశాడు. కానీ ఈ 2 రోజుల్లో ఆమె చేసిన ఈ సేవ, ఆమె చూపించిన ఈ అనురాగం వెనుక ఎటువంటి స్వార్థం లేదని అతనికి స్పష్టమైంది. రాత్రి భోజనం ముగిశాక అంజలి ఎప్పట్లాగే సోఫా వైపు వెళ్తుంటే, "అంజలి" అని పిలిచాడు అభిరామ్. ఆమె వెనక్కి తిరిగి చూసింది. "ఇంక నుండి నువ్వు అక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు, నీ గది, నీ మంచం కూడా" అని అన్నాడు. అతని కళ్ళల్లోకి
చూస్తూ అంజలి కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఒక కండిషన్ అని అన్నాడు అభిరామ్ చిన్నగా నవ్వుతూ. ఏమిటి అని అడిగింది అంజలి. నాకు మళ్ళీ జ్వరం రాకపోయినా నువ్వు నా జుట్టులో వేళ్ళతో అలా నిమురుతూనే ఉండాలి అని అన్నాడు అతను. అంజలి నవ్వుతూ అతని దగ్గరకు నడిచింది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న గోడలు పూర్తిగా కూలిపోయాయి. అభిరామ్ మనసులో అంజలి పట్ల ఉన్న ద్వేషం మంచులా కరిగిపోయింది. ఆ రాత్రి పడిన వర్షం ప్రకృతిని ఎలా శుభ్రం చేసిందో అంజలి సేవ అభిరామ్ మనసులో ఉన్న అహంకారాన్ని అలా కడిగేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ గుండా గదిలోకి ప్రవేశించి అంజలి ముఖంపై పడ్డాయి. ఆమె అలసిపోయి మంచం పక్కనే కుర్చీలో నిద్రపోతోంది. అభిరామ్ కళ్ళు తెరిచి ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాడు. ఎంత విచిత్రం! నిన్నటి వరకు ఈమెను చూస్తేనే చిరాకు పడ్డాను. కానీ ఇప్పుడు ఆమె నిద్రకు భంగం కలగకూడదని శ్వాస కూడా మెల్లగా తీసుకుంటున్నాడు. ఆమె నిద్రలో కూడా చాలా ప్రశాంతంగా, దేవతలా కనిపిస్తోంది. కాసేపటికి అంజలి కళ్ళు తెరిచింది. ఎదురుగా అభిరామ్ తననే చూస్తూ ఉండడం గమనించి ఒక్కసారిగా కంగారు పడింది. అయ్యో! నేను అప్పుడే నిద్రపోయానా? క్షమించండి అభయ్ గారు. మీకొంట్లో ఎలా ఉందిప్పుడు? మళ్ళీ జ్వరం రాలేదు కదా అని అంటూ ఆదుర్దాగా అతని నుదుటిపై చెయ్యి వేస్తూ అడిగింది అభిరామ్. ఆమె చేతిని మృదువుగా పట్టుకొని కిందకు దించాడు. నేను బాగున్నానంజలి. నీ వల్లే నేను కోలుకున్నాను. రాత్రంతా నువ్వు పడ్డ కష్టం నాకు గుర్తుంది. వెళ్ళి కాసేపు పడుకో అని అన్నాడు అభిరామ్ అనురాగంగా. పర్వాలేదు నాకు అలవాటే. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అని అంజలి వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్తుంటే అభిరామ్ చూపు ఆమెనే అనుసరించింది. ఆ రోజంతా వారి మధ్య కొత్త వాతావరణం నెలకొంది. అభిరామ్ తన ఆఫీస్ పనులు పక్కన పెట్టి అంజలితో గడపడానికి ఇష్టపడ్డాడు. ఆమె చేసే చిన్న చిన్న పనులని గమనిస్తూ ఆమెతో కలిసి మొక్కలకు నీళ్లు పోస్తూ గడిపాడు. మొదటిసారి ఆ ఇంట్లో ఒక కుటుంబం కల కనిపిస్తోంది. అయితే ఈ ప్రశాంతత ఎంతో సేపు నిలవలేదు. మధ్యాహ్నం కాలింగ్ బెల్ మోగింది. లోపలికి ప్రవేశించాడు అభిరామ్ బాబాయ్ రాజశేఖర్. అతను బయటకు చాలా మంచివాడిలా కనిపిస్తాడే కానీ లోపల అభిరామ్ ఆస్తిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. అతనితో పాటు అతని కొడుకు విక్రమ్ కూడా వచ్చాడు. రాజశేఖర్ రాగానే ఏరా అభి ఒంట్లో బాలేదని తెలిసి పరుగునొచ్చాను. అసలేం జరిగింది? అని అంటూ నటన మొదలుపెట్టాడు. అభిరామ్ నవ్వి ఏం లేదు బాబాయ్ చిన్న జ్వరం. అంజలి జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు తగ్గిపోయిందన్నాడు. రాజశేఖర్ చూపు అంజలి మీద పడింది. అతని కళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం మెరిసింది. అవునా? నిన్ను అంజలి చూసుకుందా? చాలా సంతోషం. కానీ అభి బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు గంభీరంగా. ఏం మాటలు బాబాయ్? అని అభిరామ్ అడిగాడు. రాజశేఖర్ మెల్లిగా గొంతు సవరించుకొని నువ్వు అనారోగ్యం పాలవడం వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు. నిన్న రాత్రి నువ్వు తాగిన పాలల్లో ఎవరో ఏదో కలిపారట కదా! ఆఫీస్‌లో నీ డ్రైవర్ చెప్తుంటే విన్నాను. ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా! మరి ఆ పాలు ఇచ్చిందెవరు? అంటూ పరోక్షంగా అంజలి వైపే వేలు చూపాడు. అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నేను అటువంటి పని ఎందుకు చేస్తాను బాబాయ్ గారు? ఆయన క్షేమమే నాకు ముఖ్యం కదా! అని అంది వణుకుతున్న గొంతుతో. విక్రమ్ అందుకొని చూడు అంజలి నాటకాలు ఆడకు. అభిరామ్‌కి ఏదైనా జరిగితే ఈ ఆస్తి మొత్తం నీకే వస్తుంది కదా! అందుకే మెల్లగా విషం ఇచ్చి అభిని చంపాలని చూస్తున్నావేమో అని మా అనుమానం. పైగా నిన్న రాత్రి డాక్టర్‌ని ఎందుకు పిలవలేదు? కావాలని తను చనిపోవాలని ఎదురు చూసావా? అని అంటూ నిందలు వేశాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అభిగారు దయచేసి నన్ను నమ్మండి. నేనలా ఏమీ చేయలేదు. రాత్రి ఆయన అని కళ్ళల్లో ఏడుస్తుంటే నేను భయపడి డాక్టర్‌ని పిలవలేకపోయాను. కానీ నేను ప్రాణం పోయినా అలాంటి పని చెయ్యను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. రాజశేఖర్ నవ్వుతూ అభి చూసావా? ఇవన్నీ మొసలి కన్నీళ్లు. నువ్వు అసలు నమ్మకు. ఈమె మన కుటుంబానికి చెందిందే కాదు. ఎవరో తెలియని అనాథని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. వెంటనే ఈమెను బయటికి పంపేయడం మంచిది. లేదంటే నీ ప్రాణాలకే ముప్పు అని అన్నాడు. అభిరామ్ మౌనంగా ఉన్నాడు. అది చూసి అంజలి ఇంకా కుంగిపోయింది. అభిగారు కూడా బాబాయ్ మాటలు నమ్ముతున్నారా? అని భయపడింది. కానీ అభిరామ్ నెమ్మదిగా పైకి లేచి అంజలి దగ్గరకు వెళ్తాడు. ఆమె భుజంపై చేయి వేసి బాబాయ్ అంజలి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. ఆమె నా భార్య. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా నన్ను కాపాడింది. తన శ్వాసలో నిజాయితీ ఉంది. మీకు ఆస్తి మీద ఉన్న ఆశ నాకు తెలుసు. కానీ ఆ ఆశ కోసం ఒక అమాయకురాలి మీద నిందలు వేయకండి అన్నాడు దృఢంగా. రాజశేఖర్ ముఖం పాలిపోయింది. అభి నువ్వు పొరబడుతున్నావు. నేను నీ మంచికే అని అంటూ ఉంటే ఇంక చాలు బాబాయ్. మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. నాకు విశ్రాంతి కావాలి అని అభిరామ్ ఖచ్చితంగా చెప్పేశాడు. అనుమానంతో రాజశేఖర్, విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ చూస్తూ ఉండండి. ఈ అంజలిని ఈ ఇంట్లో ఉండనివ్వను.
ఏదో ఒక పెద్ద స్కామ్‌లో ఇరికించి బయటకు తోసేస్తాను అని మనసులో కసితో అనుకున్నాడు రాజశేఖర్. అందరూ వెళ్ళాక అంజలి బావురుమని ఏడ్చింది. అభిరామ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. "ఎందుకేడుస్తున్నావు? నేను నిన్ను నమ్ముతున్నాను కదా! కానీ వాళ్ళు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు అభిగారు. నా వల్ల మీకు సమస్యలు రాకూడదు" అని అంది అంజలి. అభిరామ్ ఆమె కళ్ళను తుడిచి, "నీవు నా పక్కన ఉంటే నాకు ఏ సమస్య రాదంజలి. ఇప్పటివరకు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకొని చాలా బాధపెట్టాను. కానీ ఇప్పుడు నాకు అర్థమయింది. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరని. రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మనల్ని విడదీయలేరు" అని అన్నాడు. ఆ మాటలు అంజలికి కొండంత బలాన్ని ఇచ్చాయి. ఆ సాయంత్రం ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్‌లా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినా గాలిలో ఇంకా ఆ తేమ, మట్టి వాసన అలాగే ఉన్నాయి. కిటికీ గుండా వచ్చే చల్లని గాలి అంజలి ముఖాన్ని తాకుతుంటే ఆమె అద్దంలో తనను తాను చూసుకుంది. ఆమె కళ్ళల్లో ఈరోజు ఒక వింతైన మెరుపు ఉంది. అది భయం కాదు, ఆందోళన కాదు. అది ఒక రకమైన తృప్తి. అభిరామ్ మంచం మీద కూర్చొని ఒక పుస్తకం తిరగేస్తున్నాడు. కానీ అతని దృష్టి మాత్రం గదిలో అటూ ఇటూ తిరుగుతున్న అంజలి మీదనే ఉంది. ఆమె తన కోసం తెచ్చిన మందులు సర్దుతోంది. గదిని శుభ్రం చేస్తోంది. ఆమె ప్రతి కదలికలో ఒక లయ ఉంది. ఒక నిశ్శబ్దమైన సంగీతం ఉంది. అభిరామ్ గొంతు సవరించుకొని, "అంజలి కాసేపు ఇక్కడొచ్చి కూర్చుంటావా?" అన్నాడు. అంజలి చేతిలో ఉన్న పనులన్నీ వదిలేసి అతని దగ్గరకొచ్చి మంచం అంచున కూర్చుంది. ఆమె తల వంచుకొని తన చేతి వేళ్ళను చూసుకుంటోంది. ఇప్పటికీ ఆమెకు అతని ముందు ధైర్యంగా కళ్ళల్లోకి చూసి మాట్లాడడం కొంచెం కొత్తగానే ఉంది. "నిన్నొక విషయం అడగనా?" అన్నాడు అభిరామ్ ఆమె వైపు కొంచెం వంగి. "అడగండి అభిగారు" అంది చిన్న స్వరంతో. "నేను నిన్ను గడిచిన 6 నెలలుగా ఎన్నో మాటలన్నాను. నిన్నొక పనిమనిషి కంటే హీనంగా చూశాను. నా ఆస్తి కోసం వచ్చావని నిందించాను. అయినా నిన్న రాత్రి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నన్నెందుకంతగా కాపాడావు? నన్ను అలాగే వదిలేసినా ఎవరూ నిన్నడిగేవారే కాదు కదా!" అంజలి మెల్లగా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో నీటి పొర కమ్మింది. "పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం కాదు అభిగారు. అది ఒక బాధ్యత. ఒక నమ్మకం. మీరు నన్ను ఎలా చూసినా నా మనసులో మాత్రం మీరు నా భర్త. నా ప్రాణం కంటే మీ క్షేమమే నాకు ముఖ్యం. ఆస్తి, అంతస్తులు ఈరోజుంటాయి, రేపు పోతాయి. కానీ మనిషిని కోల్పోతే మళ్ళీ తిరిగి రారు కదా!" ఆమె మాటలు అభిరామ్ గుండెను తాకాయి. తను ఇంతకాలం వెంటాడిన అహంకారం ఎంత అల్పమైనదో అతనికి అర్థమైంది. అతను మెల్లగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చెయ్యి మంచులా చల్లగా ఉంది. అతని చెయ్యి ఇంకా జ్వరం తాలూకు వెచ్చదనంతో ఉంది. ఆ 2 స్పర్శలు కలిసిన ఒక చోట తెలియని ఒక విద్యుత్ ప్రవహించింది. రాత్రి 8 కావస్తోంది. అంజలి వంటింట్లోకి వెళ్లి అభిరామ్ కోసం ప్రత్యేకంగా పథ్యం వంటలన్నీ తయారు చేసింది. వేడి వేడి అన్నం, అందులోకి మిరియాల రసం. ఆ వాసన గదంతా వ్యాపించింది. "అభిగారు భోజనం సిద్ధం" అంటూ ఆమె లోపలికొచ్చింది. అభిరామ్ మంచం మీద నుంచి దిగడానికి ప్రయత్నించాడు. కానీ నీరసంతో కొంచెం తూలాడు. అంజలి వెంటనే పరుగున వెళ్లి అతన్ని పట్టుకుంది. అతని దృఢమైన భుజం ఆమె చేతుల్లోకి చేరింది. ఆ స్పర్శలో ఒకరిపై ఒకరికున్న ఆత్మీయత స్పష్టంగా కనిపిస్తోంది. "నేను తినిపిస్తాను పడుకోండి" అని అంది. అతనేమీ మాట్లాడకుండా ఆమె చెప్పినట్లే విన్నాడు. అంజలి ఒక్కో ముద్దను అమృతంలో కలిపినట్లుగా ప్రేమతో తినిపిస్తోంది. అభిరామ్‌కి ఆ భోజనం ప్రపంచంలోని ఏ 5 స్టార్ హోటల్ వంటకాల కంటే కూడా రుచిగా అనిపించింది. తింటున్నంత సేపు అతను ఆమె కళ్ళనే చూస్తున్నాడు. ఆమె ముఖంపై పడుతున్న జుట్టును సరిచెయ్యాలని అతనికనిపించినా, ఆ క్షణం ఉన్న మధురమైన మౌనాన్ని చెడగొట్టడం ఇష్టం లేక ఆగిపోయాడు. భోజనం ముగిసాక అంజలి అతనికి మందులు ఇచ్చింది. "ఇంక మీరు పడుకోండి. నేనిక్కడే ఉంటాను" అని అంది అంజలి. "అంజలి సోఫాలో పడుకోవద్దు. నీకు నడుము నొప్పి వస్తుంది. ఇక్కడ నా పక్కనే పడుకో" అన్నాడు అభిరామ్ తన పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చూపిస్తూ. అంజలి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. పెళ్లయిన 6 నెలల్లో అతను కనీసం తనను మంచం తాకనివ్వలేదు. అలాంటిది ఈరోజు తనే పిలుస్తున్నాడు. ఆమె మొహమాట పడుతూ, "లేదు అభిగారు పర్వాలేదంది. ఇది నా ఆర్డర్ కాదు. నా రిక్వెస్ట్. రా" అని అన్నాడు. అతను చిన్నగా నవ్వుతూ. అంజలి మెల్లగా మంచం మీద పక్కన పడుకుంది. వారిద్దరి మధ్య ఒక అడుగు దూరం ఉన్నా, మనసుల మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. బయట మళ్ళీ చినుకులు మొదలయ్యాయి. కిటికీపై పడుతున్న వర్షం చప్పుడు ఒక జోలపాటలా ఉంది. అభిరామ్‌కి నిద్ర పట్టడం లేదు. అతను పక్కకు తిరిగి అంజలిని చూశాడు. ఆమె కళ్ళు మూసుకొని ఉంది కానీ నిద్రపోవడం లేదని అతని ఆమె శ్వాస తీరును బట్టి అర్థమయింది. "అంజలి నిద్రపోతున్నావా?" అని మెల్లిగా అడిగాడు. "లేదు" అంది ఆమె కళ్ళు తెరవకుండానే. "నీ చిన్నతనం గురించి ఎప్పుడూ చెప్పలేదు. నీకెవరున్నారు? నీ ఇష్టాలేంటి?" అంజలి చిన్నగా నిట్టూర్చింది. "నాకు అమ్మానాన్నలు లేరు అభిగారు. మా మావయ్య ఇంట్లోనే పెరిగాను. వాళ్ళనే నా తల్లిదండ్రులుగా భావించాను. అమ్మా, నాన్న అని వాళ్ళనే పిలిచేదాన్ని. అక్కడ నేనొక భారంగానే బ్రతికాను. చదువుకోవాలన్న ఆశ ఉన్నా పనులకే సమయం సరిపోయేది. నాకంటూ ఒక గూడు, నన్ను ప్రేమించే ఒక మనిషి ఉండాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ దేవుడు నా కోరిక తీర్చాడనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక
మీ కోపం చూసి భయపడ్డాను. అభిరామ్‌కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు అంజలి. నేను కేవలం డబ్బును, హోదాను చూసి మనుషుల్ని అంచనా వేయడం నేర్చుకున్నాను. కానీ నీ మనసు ముందు నా ఆస్తి చాలా చిన్నది. ఇక నుండి నిన్ను నేను ఏడవనివ్వను. ఇది నా మాట. అతను ఆమె వైపు జరిగి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అంజలి తన కళ్ళు తెరిచి అతనిలోకి చూసింది. ఆ చూపులో కృతజ్ఞత, ప్రేమ, నమ్మకం అన్నీ నిండున్నాయి. ఆమె మెల్లిగా తన తలని అతని భుజం మీద ఆనించి నిద్రలోకి జారుకుంది. అభిరామ్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఆ రాత్రి ఆ గదిలో కేవలం ఇద్దరు వ్యక్తులు లేరు. ఒక కొత్త బంధం ప్రాణం పోసుకుంది. తెల్లవారుజామున అంజలికి మెలకువ వచ్చింది. ఆమె ఇంకా అభిరామ్ కౌగిల్లోనే ఉంది. అతని శ్వాస ఆమె మెడను తాకుతోంది. ఆమెకు ఆ క్షణం కాలం ఆగిపోతే బావుండనిపించింది. అతని స్పర్శలో ఆమెకొక రకమైన రక్షణ, భద్రత లభించాయి. మెల్లగా అతనికి మెలకువ రాకుండా లేచి కిటికీ తెరలు తీసింది. బయట ప్రకృతి ఎంతో అందంగా ఉంది. చెట్ల ఆకులపై నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అంజలి స్నానం చేసి, తలస్నానం చేసి, చీర కట్టుకొని దేవుడి గదిలోకి వెళ్లి దీపం పెట్టింది. ఆమె పాడుతున్న స్తోత్రం ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. అభిరామ్ నిద్రలేచి ఆ పాట వింటూ పరవశించిపోయాడు. ఇన్నాళ్ళు తన ఇల్లు ఒక ఖరీదైన సమాధిలా ఉండేది. కానీ ఈరోజు అది ఒక ఆలయంలా అనిపిస్తోంది. అతను లేచి దేవుడి గది దగ్గరకు వెళ్ళాడు. అంజలి హారతిచ్చి వెనక్కి తిరగగానే అభిరామ్ కనిపించాడు. ఆమె నవ్వి అతనికి హారతిచ్చింది. అతను తన చేతులతో ఆ హారతిని తీసుకొని కళ్ళకద్దుకున్నాడు. ఆ తర్వాత ఆమె నుదుటిపై ఉన్న కుంకుమను చూసి తన వేలితో కొంచెం కుంకుమ తీసుకొని ఆమె పాపిట దిద్దాడు. అంజలి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అభిగారు అంది గద్గద స్వరంతో. ఇది నీ హక్కు అంజలి. ఈ ఇంటి కోడలిగా కాదు, నా అర్ధాంగిగా నీకు ఉండాల్సిన గౌరవం ఇది అన్నాడతను. ఆ రోజు మధ్యాహ్నం వారు కలిసి తోటలో కూర్చున్నారు. అభిరామ్ ఆమెకు తన చిన్నప్పటి కథలు, తన వ్యాపార కష్టాలన్నిటినీ చెప్పుకొచ్చాడు. అంజలి శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో నవ్వుతూ అతన్ని ఆట పట్టిస్తుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉన్న మాధుర్యాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. రాత్రి కావస్తోంది. అభిరామ్ అంజలిని తన రూమ్‌లోకి తీసుకెళ్ళి తన గదిలోని సీక్రెట్ లాకర్ తెరిచాడు. అందులో తన తల్లికి సంబంధించిన పాత నగలున్నాయి. మా అమ్మ చనిపోయేటప్పుడు ఇవి నా భార్యకివ్వమని చెప్పింది. ఇన్నాళ్ళు ఇవి ఇలాగే ఉన్నాయి. ఈరోజు ఇవి నీ దగ్గర ఉంటేనే వీటికి అందం అంటూ ఒక అందమైన బంగారు గొలుసుని ఆమె మెడలో వేశాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను అభిగారు. ఏ జన్మ పుణ్యమో మిమ్మల్ని నా భర్తగా పొందే భాగ్యం కలిగింది. కాదు అంజలి, నా జన్మ పుణ్యం ఇది అంటూ అతను ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య మాటల కంటే మౌనమే ఎక్కువగా సంభాషించింది. అహంకారం, కోపం, ద్వేషం అన్నీ పటాపంచలయ్యాయి. కేవలం అనురాగం, ఆత్మీయత మాత్రమే మిగిలాయి. వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఒకరి కోసం ఒకరు బ్రతకాలనే సంకల్పం బలపడింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు కావస్తోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. కిటికీ గుండా వస్తున్న లేత ఎండ అంజలి ముఖాన్ని తాకి ఆమె నిద్రలేపింది. ఆమె కళ్ళు తెరవగానే ఎదురుగా అభిరామ్ తన ముఖాన్ని తన చేతిపై ఆనించుకొని రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు కూర్చొని. అంజలి ఒక్కసారి ఉలిక్కిపడి లేవబోయింది. అభిగారు ఎప్పటినుంచి ఇలా చూస్తున్నారు? నన్నప్పుడే లేపాల్సింది కదా! అని అంది సిగ్గుతో ముఖం దించుకుంటూ. అభిరామ్ నవ్వి ఆమె చెయ్యి పట్టుకొని మళ్ళీ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చాలా సేపటి నుంచి చూస్తున్నాను అంజలి. నిద్రలో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావో తెలుసా? ఇన్నాళ్ళు నా పక్కన ఇంతటి అందమైన దేవత ఉన్నా నేను గుర్తించలేకపోయానా అని నా మీద నాకే కోపమొస్తోంది అని అన్నాడు అతని గొంతులో మృదుత్వం నింపుతూ. అంజలి ముఖం ఎర్రబడింది. ఆమె తన జుట్టును సరిచేసుకుంటూ జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కదా! ఇవాళ ఆఫీస్‌కి వెళ్లరా? అని అడిగింది. ఆఫీస్ ఈరోజు కాదంజలి. ఈరోజు కేవలం మన కోసం. ఇన్నాళ్ళు నేను ఆఫీస్ డబ్బు, హోదా అంటూ పరుగులు తీశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. అసలైన ఆనందం ఈ ఇంట్లో నీ దగ్గరే ఉందని. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్దామా? అని అడిగాడు. అంజలి కళ్ళు ఆశ్చర్యంతో వెలిగాయి. నిజంగానా? కానీ మీ ఆరోగ్యం? నేను బాగున్నాను. నీలోనే ఏదో ఉంది అని అంటూ అతను ఆమె బుగ్గని మెల్లగా గిల్లాడు. అంజలి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఆమె తన బీరువాలో ఉన్న ఒక పాత పట్టు చీరను తీసింది. అది తన తల్లి జ్ఞాపకార్థం తను దాచుకున్న చీర. ఆ చీర కట్టుకొని నుదుట ఉన్న చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని చేతిలో గాజులు వేసుకొని అద్దం ముందు నిలబడింది. అభిరామ్ గదిలోకొచ్చి వెనక నుంచి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె మెడలో తను నిన్న వేసిన ఆ బంగారు గొలుసు మెరుస్తోంది. అతను మెల్లగా ఆమె వెనుక నిలబడి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ అంజలి, నీకు నగలు అవసరం లేదు. నీ కళ్ళలో నీ నిజాయితీయే నీకు పెద్ద ఆభరణం అన్నాడు. అతను తన పాకెట్‌లో నుంచి ఒక చిన్న మల్లెపూల మాల తీసి ఆమె జుట్టులో తురిమాడు. ఆ మల్లెపూల పరిమళం గదంతా వ్యాపించింది. అంజలి అతని వైపు తిరిగి అతని పాదాలకు నమస్కరించింది. అభిరామ్ ఆమెను పైకి లేపి తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్నది కేవలం శారీరక ఆకర్షణ కాదు. అంతకు మించిన ఒక ఆత్మీయ బంధం. వారు దూరం వెళ్ళలేకపోయినా వారి ఎస్టేట్ వెనుక ఉన్న పచ్చని తోటలోకి వెళ్లారు. అక్కడ ఒక పాతకాలపు ఊయల ఉంది.
ఇద్దరూ కలిసి ఆ ఊయల మీద కూర్చున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అంజలి, నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు అభిరామ్ ఊయలని మెల్లగా ఊపుతూ. మనం పెళ్లి చేసుకున్న మొదటి రోజు నేను నీకొక అగ్రిమెంట్ పేపర్లిచ్చాను గుర్తుందా? ఈ పెళ్లి కేవలం నా ఆస్తి కోసం, వారసుడి కోసమే అని చెప్పాను. ఆ కాగితం ఈరోజు నా మనసుని కాల్చేస్తుంది. అంజలి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అది పాత మాట అభిగారు. ఆ కాగితం మీద సంతకం చేసిన అంజలి వేరు. ఈరోజు మీ పక్కన ఉన్న ఈ అంజలి వేరు. ఆనాడు నేను భయంతో ఉన్నాను. ఈరోజు నేను మీ మీద నమ్మకంతో ఉన్నాను. అభిరామ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నాకు వారసుడు ఆస్తి కాదంజలి. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. నేను చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నాకు తెలియడం లేదన్నాడు గద్గద స్వరంతో. ప్రేమలో ప్రాయశ్చిత్తాలు ఉండవు అభిగారు. కేవలం అంగీకారమే ఉంటుంది. మీరు నన్ను మీ భార్యగా అంగీకరించారు. అది నాకు చాలు అని అంది. ఆమె అతని భుజంపై తలవాల్చి. ఆ మధ్యాహ్నం వారు ఆ తోటలోనే భోజనం చేశారు. అంజలి స్వయంగా వండిన పులిహోరను అభిరామ్ ఎంతో ఇష్టంగా తిన్నాడు. మధ్య మధ్యలో అతను ఆమెకు తినిపించడం, ఆమె సిగ్గుపడటం, ఆ దృశ్యం చూస్తుంటే ఆ ప్రకృతి కూడా మురిసిపోతున్నట్లుగా అనిపించింది. సాయంత్రమవుతుండగా మళ్ళీ ఆకాశం మేఘావృతమైంది. చల్లని గాలి వీస్తోంది. అభిరామ్ తన కోట్ తీసి అంజలి భుజాల మీద కప్పాడు. అంజలి, ఈ వర్షం అంటే నాకు ఒకప్పుడు చిరాకుండేది. కానీ ఇప్పుడు ఈ వర్షమే మనల్ని దగ్గర చేసింది. నిన్నటి వర్షం నీలోని సేవాగుణాన్ని నాకు చూపించింది అన్నాడు. వర్షం కేవలం కురవడం మాత్రమే కాదు అభిగారు. అది భూమిని ఎంతలా ప్రేమిస్తుందో తన స్పర్శతో చెప్తుంది. మన బంధం కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంది అంజలి. అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకొని తన గుండెలపై పెట్టుకున్నాడు. విను ఈ గుండె చప్పుడు ఇప్పుడు నీ పేరునే పలుకుతోంది. అంజలి, ఇప్పటి వరకు నా జీవితంలో డబ్బు మాత్రమే గెలిచింది. కానీ ఈ రోజు నాలో ఉన్న మనిషి గెలిచాడు. నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. లోకం నిన్ను ఏమన్నా నేను మాత్రం నీ వెంటే ఉంటాను. అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ కన్నీటి చుక్కలు అతని చేతిపై పడ్డాయి. అతను ఆ కన్నీటిని తన పెదవులతో ముద్దాడాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ శిఖరమంత ఎత్తుకు చేరుకుంది. చీకటి పడుతుండగా వారింటికి తిరిగొచ్చారు. ఇంట్లో అడుగు పెట్టగానే అంజలికి ఆ ఇల్లు మునుపట్లా భయంకరంగా అనిపించలేదు. ఇప్పుడు ఆ ఇంట్లోని ప్రతి మూల ఆమెకు తన సొంతం అనిపిస్తోంది. అభిరామ్ తన లైబ్రరీ రూమ్‌లోకి వెళ్లి ఒక డైరీ తీసుకొచ్చాడు. ఇది నా పర్సనల్ డైరీ. ఇందులో నా బాధలు, కోపాలన్నీ ఉన్నాయి. కానీ రేపట్నుంచి ఇందులో కేవలం నీ గురించి, మన గురించి మాత్రమే రాస్తాను. మన మొదటి పేజీ ఈరోజే మొదలైందన్నాడు. అంజలి నవ్వి, అలాగే అభిగారు. కానీ నాకు ఓ కోరికుంది. చెప్పు అంజలి, ఏంటది? రేపు ఉదయం మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు నేను స్వయంగా చేసిన కాఫీ తాగి వెళ్ళాలి. అలాగే సాయంత్రం త్వరగా వచ్చేయాలంది గారాబంగా. అభిరామ్ ఆమెను దగ్గరికి లాక్కొని, కాఫీ మాత్రమే కాదు, నీ నవ్వును కూడా తోడు తీసుకువెళ్తాను. ఇక నుంచి నా ప్రతి ఉదయం నీతోనే మొదలవ్వాలి. నా ప్రతి రాత్రి నీ ఒడిలోనే ముగియాలి అన్నాడు. ఆ రాత్రి వాళ్ళ ఆఫీస్ ఫైల్స్ అన్నీ పక్కన పెట్టేసి పాత పాటలు వింటూ గడిపారు. అభిరామ్ అంజలికి తన చిన్నప్పటి అల్లరి పనులు చెప్తుంటే ఆమె గలగల నవ్వుతోంది. ఆ నవ్వు ఆ ఇంట్లో కొత్త వెలుగును నింపింది. ఇన్నాళ్ళు గడ్డకట్టుకుపోయిన భావాలన్నీ కరిగిపోయి స్వచ్ఛమైన ప్రేమ ప్రవాహంలా మారాయి. అంజలికి అర్థమైంది. ఓర్పు, నిశ్శబ్దమైన పోరాటం మరియు నిస్వార్థమైన ప్రేమ ఏ కఠినమైన హృదయాన్నైనా కరిగించగలదని. అభిరామ్‌కి అర్థమైంది. అసలైన ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్‌లో లేదు. తనని ప్రాణంగా ప్రేమించే భార్య కళ్ళల్లో ఉందని. అభిరామ్, అంజలిల జీవితంలో ఆ తుఫాను రాత్రి ఒక కొత్త అధ్యాయాన్ని, కొత్త ఉదయాన్ని ప్రసాదించింది. గడిచిన కొన్ని నెలల్లో వారి మధ్యన ఉన్న గోడలు పూర్తిగా కూలిపోయాయి. ఒకప్పుడు వారసుడు, ఆస్తి అనే నిబంధనతో మొదలైన వీరి బంధం ఇప్పుడు ఊపిరి అనే బంధుత్వంగా మారింది. ఒక ప్రశాంతమైన సాయంత్రం. పడమర దిశన సూర్యుడు ఎర్రటి రంగును పులుముకొని సెలవు తీసుకుంటున్నాడు. ఆకాశంలో రంగులు మారుతున్న తీరును చూస్తూ అభిరామ్ తన గదిలోని బాల్కనీలో కూర్చొనున్నాడు. అంజలి వేడివేడి అల్లం టీ తీసుకుని అక్కడికొచ్చింది. అభిరామ్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వి తన పక్కనే కూర్చోమని సైగ చేశాడు. అంజలి టీ కప్పునందించి అతని పక్కనే కూర్చుంది. అంజలి, ఈ గాలి, ఈ ప్రశాంతత చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అభిరామ్ ఆమె చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఒకప్పుడు ఇదే సమయంలో నేను ఆఫీస్ ఫైల్స్ మధ్య, లక్షల కోట్ల లాభాల రెక్కల మధ్య ఉక్కిరిబిక్కిరయ్యేవాణ్ణి. కానీ ఈరోజు నీ పక్కన కూర్చొని సాయంత్రాన్ని చూస్తుంటే అసలైన లాభం అంటే ఏంటో నాకు అర్థమవుతోంది అంజలి అని అన్నాడు. అంజలి అతని భుజంపై తలవాల్చి, డబ్బు మనిషికి సౌకర్యాన్ని ఇస్తుంది అభిగారు. కానీ సంతోషాన్ని ఇచ్చేది కేవలం ఒక తోడు మాత్రమే. అది నాకు మీ రూపంలో దొరికింది అంది ఆనందంతో. అభిరామ్ కాసేపు మౌనంగా ఉండి, అంజలి, నా మనసులో ఒక భారం ఉంది. నిన్ను పెళ్లి చేసుకున్న కొత్తలో నేను చేసిన పనులకు ఇప్పటికీ నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నిన్ను అనాథ అని హేళన చేశాను. నీ మనసుని గాయపరిచాను. ఆ క్షణాలని నేను వెనక్కి తీసుకొని రాలేను. కానీ
నా మిగిలిన జీవితాన్ని నీ పాదాల దగ్గర సేవగా మార్చుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అంజలి వెంటనే అతని నోటికి అడ్డంగా తన చేయి పెట్టింది. వద్దు అభిగారు, ఆ మాటలు అనకండి. చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలిసేది. ఆనాటి మీ కోపమే ఈనాటి మీ ప్రేమకు పునాది అయ్యింది. నేనా రోజుల్ని ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నది నా ప్రాణమైన భర్త మాత్రమే. అభిరామ్ ఆమె కళ్ళల్లోకే చూశాడు. ఆ కళ్ళల్లో కపటం లేదు. కేవలం నిరంతరమైన ఆరాధన తప్ప. అతను మెల్లగా ఆమె నుదుటిపై తన పెదవుల్ని ఆనించాడు. ఆ స్పర్శలో ఒక పవిత్రమైన వాగ్దానం ఉంది. ఆమెను ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటాననే భరోసా ఉంది. కొద్ది రోజులు గడిచాయి. అంజలి ముఖంలో ఒక కొత్త కల కనిపిస్తోంది. ఆమె గత కొన్ని రోజులుగా త్వరగా అలసిపోతోంది. అభిరామ్ ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఒకరోజు ఉదయం అంజలి పూజ గదిలో ఉండగా తను కళ్ళు తిరిగి పడిపోయింది. అభిరామ్ పరుగున వచ్చి ఆమెను పట్టుకున్నాడు. డాక్టర్ వచ్చి పరీక్షించి ఒక తీపి కబురు చెప్పారు. అంజలి తల్లి కాబోతోంది. ఆ మాట వినగానే అభిరామ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను వెంటనే అంజలి దగ్గరకు వెళ్లి ఆమె చేతులు పట్టుకొని ముద్దాడాడు. అంజలి, థాంక్యూ. నా జీవితానికి ఒక పరిపూర్ణతను ఇస్తున్నావు. ఒకప్పుడు నేను వారసుడి కోసం నీతో ఒప్పందం చేసుకున్నాను. కానీ ఈరోజు నా ప్రేమకు గుర్తుగా వస్తున్న ఈ చిన్నారి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడు. భావోద్వేగంతో అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇది మన ప్రేమకు దక్కిన వరం అభిగారు. మన బిడ్డకు ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా మీరు నాకు ఇస్తున్న ఈ ప్రేమను, గౌరవాన్నే ఆస్తిగా ఇద్దాం అని అంది. కాలం గడుస్తున్న కొద్దీ వారి బంధం మరింత గట్టిపడింది. అభిరామ్ ఇప్పుడు బిజినెస్ పనులను తగ్గించుకొని ఎక్కువ సమయం అంజలితో గడుపుతున్నాడు. ఆమెకు నచ్చిన వంటలు చేయడం, ఆమెతో కలిసి సాయంత్రం వేళలో నడవడం ఇవే అతని ప్రపంచం అయ్యాయి. ఒక రాత్రి వెన్నెల్లో వారిద్దరూ తోటలో నడుస్తుండగా అభిరామ్ ఆగి అంజలి వైపు చూశాడు. అంజలి, ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలున్నాయి. ఎంతో మంది రాజులు ఉన్నారు. కానీ ఈ చిన్న ఇల్లు, నీ ప్రేమ ఇది నా పరంగా ఒక పెద్ద సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యానికి నువ్వే రాణివి అని అంజలి నవ్వి, మరి మీరు అని అడిగింది. నేను నీ ప్రేమకు బానిసను, నీ నీడను అన్నాడు అభిరామ్ నవ్వుతూ. బయట ప్రపంచంలో గొడవలుండొచ్చు, కుట్రలుండొచ్చు. కానీ ఆ 4 గోడల మధ్య మాత్రం కేవలం అనురాగం మాత్రమే తాండవిస్తోంది. అహంకారం అనే మంటను ప్రేమ అనే చల్లని వర్షం ఆర్పివేసింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న ఆ 2 మనసులు ఇప్పుడు ఒకే లయతో కొట్టుకుంటున్నాయి. వారి కథ ఇక్కడితో ముగియలేదు. అది ఒక నిరంతర ప్రయాణంలా, తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప ప్రేమ కావ్యంలా సాగుతూనే ఉంటుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.